Please do subscribe to Prajabheri News Channel. మనం లోపల కూర్చుందామా బయట మధ్యలో కాదు అక్కడ అన్న కలదు మధ్యలో ప్రవీణ్ శర్మ గారు కార్యదర్శి అంటేనే పని కదా కాబట్టి వారికి స్వాగతం. అదేవిధంగా గంటాల ప్రసాద్ గారు, శంకర గారు, ఆనంద్ సారు, నారాయణ గారు, ఆనంద్ సారు, ఇట్లా గోవర్ధన్ గారు, ఇట్లా చాలా మంది ఉపాధ్యాయులు పాఠశాల నుంచి వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, కవయిత్రులకి, నిజామాబాద్ జిల్లా వీళ్ళందరికీ కూడా వేదిక సాదర స్వాగతం పలుకుతూ ప్రారంభం కార్యదర్శి గారు సంగడి గారు శ్రీనివాస్ గారు, కార్యనిర్వహణ కార్యదర్శి సోమంజీ కొద్దిసేపు కూర్చుందా మళ్ళీ మనం తిరిగి అయిపోదాం సభా మర్యాద కోసం. వసంతలక్ష్మణ్ గారు, ఒక 2 నిమిషాలు, ఒక 2 చైర్స్ ఉంటే చూడండి మిత్రమాట. సభా సరస్వతికి వందనాలు తెలియజేసుకుంటూ ఇంతమంది తెల్లని మల్లెలు మా అందరికీ ఆదర్శప్రాయులు, స్ఫూర్తి ప్రదాత విఆర్ శర్మ సార్ గారు. అలాగే ఇక్కడ చాలామంది పిల్లలు ఇటు ఏరుగట్ల కానీ, గుండారం కానీ, సిరిపూర్ కానీ, బోర్గాం కానీ చాలామంది రాష్ట్ర స్థాయిలో బహుమతులు తీసుకున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి తెలుసు హైదరాబాద్లో ఏ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సాహిత్య అకాడమీ కానీ, తెలంగాణ సారస్వత పరిషత్ కానీ, ఇంకే సంస్థ అయినా సరే ఆ సంస్థ పిల్లల కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పకుండా ఉండే వ్యక్తి మా గడపల్లి అశోక్ అన్న గారు. సిగ్గుపడికలు వచ్చినారు, వీరు హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఇంకా పిల్లల కోసం ఎంత ప్రేమ ఉంటే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమం చాలా విలువైంది. మీ ఉపాధ్యాయులందరూ అందరికీ మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి, మేము చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఏంటంటే వాళ్ళు పూనుకుంటే మీరు ఇక్కడ దాకా రాగలిగినారు. వాళ్ళు ఆలోచించి సమయం ఇచ్చి ముందుకు వస్తేనే మీరందరూ ఇక్కడ దాకా రాగలిగినారు. కాబట్టి ఈరోజు మీరు బహుమతులు తీసుకుంటారు కావచ్చు, చాలా సందర్భాల్లో, రకరకాల సందర్భాల్లో మీకు ఇతరత్ర ప్రశంసలు దొరుకుతాయేమో, కానీ క్లాసులు దొరకవు, శిక్షణ దొరకదు. అందులోనూ అపారమైనటువంటి అనుభవజ్ఞుల చేత శిక్షణ అనేది చాలా అదృష్టం. కాబట్టి ఈ అదృష్టం మేము ఒక రకంగా బాల సాహిత్య వేదిక ఏర్పడి గట్టిగా 10 నెలలు కూడా దాటలేదు. మేము ఇంకా ఈ 2024లోనే ఉన్నాం. మార్చి ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. మా డ్రీమ్, మా కళ ఏంటంటే జిల్లా స్థాయిలో ఒక వర్క్షాప్ నిర్వహించాలి. ఒక చోట ప్రవీణ్ శర్మ ఏరుగట్లలోనో, తడపాకల్లోనో, లేకపోతే గంట్యాల ప్రసాద్ గారి గుంజిల్లోనో, ప్రస్తుతం మల్లారంలోనో, లేకపోతే కాసర్ల గుండారంలోనో, సిరిపూర్లోనో ఏర్పాటు చేసుకోవడం అనేది చిన్న ప్రయత్నం అదంతా. కానీ ఆ జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం అనేది, అందరినీ పిల్లలు మనవాళ్లే. మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఏర్పడిందే మా స్కూలు మీ స్కూల్ కాదు, మన స్కూల్స్ కోసం, మన స్కూల్ పిల్లల కోసం. కాబట్టి మన పిల్లలు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బాల సాహిత్య వేదిక కన్నుల్లో మెరుస్తున్నటువంటి మెరుపులు మీరందరూ. కాబట్టి ఈ మెరుపులకు ఇంకా మెరుగులు దిద్దడానికి, మెలకువలు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమం ఇది. బహుమతులు అనేది మిమ్మల్ని ఇంకొంత ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. కాబట్టి ఇట్లాంటి బృహత్ కార్యక్రమం మనం ఇది ఆన్ డ్యూటీ తీసుకున్నాం. అటు ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ ఉంది, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చినారు. స్కూల్ టైం, స్కూల్ క్లాసులు, స్కూల్కి సంబంధించిన నియమాలన్నీ పాటిద్దాం. అందరి స్కూల్ ఇది ఉమ్మడి పాఠశాల. ఒక రకంగా ఈ ఉమ్మడి పాఠశాలలో ఉపాధ్యాయులు మేము సమయపాలనలు, అలాగే మీరు క్రమశిక్షణ, ఇందాక శారదక్క గారు అన్నట్టుగా క్రమశిక్షణ పాటిద్దాం, చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అత్యంత విలువైనటువంటి ఈ కార్యశాల మీకు కవితలు రాసేయడంలో మెలకువలు కానీ, కథా రచనలో మెలకువలు కానీ,
గురువుగారు అందిస్తారు, వాళ్ళు చక్కగా నేర్చుకుందాం. ఒక సభా మర్యాద కోసం 1-2 మాటలతో అందరికీ ఓ సభ పరిచయం చేస్తాను. డాక్టర్ విఆర్ శర్మ గారు ఇందాక చెప్పినాను, మనం 3 చేపల కథలో దీర్ఘదర్శన ఒక చేప కథ ఉంటుంది, మనందరికీ తెలుసు. అంటే చాలా దూరంగా ఆలోచించి అది విజయం సాధిస్తుంది. పిల్లల గురించి అట్లా దీర్ఘదర్శనంగా ఆలోచించినటువంటి వారు మా విఆర్ శర్మ గారు. దాదాపు ఆయన 2.5 దశాబ్దాల క్రితమే ఇంతటి బాల సాహిత్య చైతన్యాన్ని ఊహించినారు, సాధన చేసినారు, కష్టపడ్డారు. ఇప్పటికి రిటైర్ అయ్యి 14 ఏళ్ళు అయింది. అట్లున్నారా? ఎందుకున్నారు అంటే పిల్లలతో కలిసి పని చేస్తున్నారు కాబట్టి. 10 ఏళ్ళు అయింది. ఓకే, 10 ఏళ్ళు అయినా కూడా ఎందుకంత చైతన్యవంతంగా ఉన్నారు అంటే వారు పిల్లల కోసం పనిచేస్తున్నారు, పిల్లలతోనే పనిచేస్తున్నారు. ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడ వాళ్తారు కాబట్టి అంత చైతన్యవంతంగా ఉన్నారు. వారితో విలువైనటువంటి సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. నెక్స్ట్ గరిపల్లి అశోక్ గారు సిద్దిపేట చెప్పేస్తారు. ప్రవీణ్ శారదమ్మ గౌరవ చెప్పేస్తారు. వాళ్ళు ఏం పని చేసినారు, ఎన్ని పుస్తకాలు వచ్చినాయో, ఎంతమంది పిల్లలకు ప్రైజ్ వచ్చినారో కూడా చెప్పగలుగుతారు. అంత అట్లా ఉంటాం మేము. గరిపల్లి అశోక్ గారికి స్వాగతం. అట్లా పరిచయం చేసుకుంటా కనుగొని ఫస్ట్ మల్లారంలో శ్రీనివాసాలు చేస్తున్నారు. మీరు కూడా మల్లారంలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నారు. మల్లారం అదృష్టం ఏంటంటే ఇంకో మేడం గారు కూడా కవయిత్రులు ఉన్నారు. 3 కవులు ఉన్నారు మల్లారంలో ఒక లెక్క ప్రకారంగా. సో గంట్యాల ప్రసాద్ గారు మా అధ్యక్షులు వారు, ఉపాధ్యక్షులు వేదికకి. అట్లాగే పిల్లల కోసం చాలా పనులు చేసినాడు. భూమికలు అనేటువంటి సుప్రసిద్ధ పుస్తకం చేసినాము. దాదాపు నాకు తెలిసి అన్ని పాఠశాలల్లో ఉంటుంది అది. ఎందుకంటే ఏ బహుమతి ఇవ్వాలంటే మేము అది ఇస్తూ ఉంటాం. అలాంటి చింతల శ్రీనివాస్ గుప్తా పిల్లల కోసం పనిచేస్తూ ఉండే వ్యక్తి, కోశాధికారిగా మాకు సేవలు అందిస్తున్నారు. వారికి స్వాగతం. అలాగే శారదమ్మ, డాక్టర్ శారదా హనుమాన్ గారు, వారు డాక్టరేట్ చేసినారు బతుకమ్మ మీద. మంచి రచయిత్రిగా, కవయిత్రిగా లబ్ధ ప్రతిష్టను సాధించినటువంటి వారు. తెలంగాణ ఉద్యమంలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు. అందరికీ నాయకత్వాన్ని వహించిన వారు. చీలం జానకిబాయి రచయిత్రుల సంఘానికి వారు అధ్యక్షులుగా ఉన్నారు. మా సంస్థకి మహిళా కార్యదర్శిగా ఉన్నారు. వారికి స్వాగతం అమ్మ. ఇటీవలే వాళ్ళ పాఠశాల నుంచి కూడా కథల పుస్తకం తీసుకొచ్చినారు, వడ్డేపల్లి పాఠశాల నుంచి. అది చాలా ప్రసిద్ధమైంది. వారికి స్వాగతం. అలాగే వసంత లక్ష్మణ్ గారు బాసనపల్లికి ఇటీవలే వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు, మంచి కవయిత్రి, అద్భుతంగా వచన కవిత్వం పండించగలుగుతారు. ఆ అనుభవాన్ని పిల్లలకు జోడించి మాకు తొలి రోజుల్లో వచ్చినటువంటి కవితలు, పోటీ అనగానే వచ్చిన కవితల్లో వారి నుంచి ఎక్కువ వచ్చినాయి. వసంతమ్మకి స్వాగతం. అలాగే ప్రవీణ్ కుమార్ శర్మ, దేశ్ముఖ్ ప్రవీణ్ కుమార్ శర్మ మన ప్రధాన కార్యదర్శి, ఏర్గట్లను ఇప్పుడు పనిచేస్తున్నారు. కడపాకల్లో గోదావరి ప్రవహించడం ఎంత సహజం, ఎంత గొప్పదో, ప్రవీణ్ శర్మ పిల్లల కవిత రచనలు ప్రవహించడం కూడా అంతే సహజం అనుకుంటాం మేము. అలాంటి ప్రవీణ్ శర్మ 20 పుస్తకాలు దాదాపు కడపాకల పాఠశాలను చేసినారు. వారికి స్వాగతం. మిత్రుడు శ్రీమన్నారాయణాచార్య. ఇక్కడ బాలవుల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఇందాకే మా మూర్తి అని అన్నారు. ఇక్కడ చూస్తే అందరూ మహామహులు. సాహిత్యంలో దాదాపుగా జిల్లా సాహిత్యాన్ని, రాష్ట్ర సాహిత్యాన్ని నడిపిస్తున్న వాళ్ళము ఉన్నారు. కానీ విచిత్రంగా అందరూ బాల సాహిత్యాన్ని కోసం పాటుపడుతూ ఉన్నాం. ఎందుకన్నా అంటే చెప్పినాం, పిల్లల దగ్గర ఏ రాజకీయాలు ఉండవు, పిల్లల మీద ఏ రాజకీయ ప్రభావాలు ఉండవు. ఈ సంస్థ అంతే, ఏ రాజకీయాలతో గొడవ లేకుండా నిర్మలంగా, నిష్కల్మషంగా పిల్లల కోసం పనిచేస్తూ, పిల్లల్ని ప్రోత్సహిస్తూ పిల్లల కోసం నడవాలనుకున్నాం. కాబట్టి శ్రీమన్నారాయణాచారి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డు పొందినటువంటి హిందీ కవి. అద్భుతంగా హిందూ కవితలు రాసి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంలో వెళ్ళి నిజామాబాద్ జెండాను ఎగరేసినటువంటి జాతీయ కవి వారు. వారికి ఆహ్వానం. అలాగే మిత్రులు కందగొట్టి ఆనందజీ, వారు ప్రస్తుతం నీలాలో గణిత ఉపాధ్యాయులు, పేరుగా గణిత ఉపాధ్యాయులు. కానీ వారి సేవలన్నీ చరిత్ర మీద, హిస్టరీ మీద చాలా వర్క్ చేసినారు. వాళ్ళ నాన్నగారితో కలిసి, కందకుర్తి యాదవరావు గారితో కలిసి. అందులో మా పిల్లలు అంటే ఇష్టం, పిల్లల సాహిత్యం అంటే ఇష్టం. సోదరా నేను కూడా మీతో కలిసి నడుస్తానన్నారు. మరి వారికి కూడా కందకుర్తి ఆనందజీకి కూడా స్వాగతం. అలాగే ఇందాక అన్నట్టుగా ఇది అందరి కార్యక్రమం. జిల్లాలో పిల్లలకి చేరువగా తన సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారంటే వారు తయారు చేసుకొచ్చుకున్న ప్లాన్. అంటే ఏదైనా సరే ఒక పని చేయాలంటే ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉండాలి. విద్యార్థులకైనా, ఉపాధ్యాయులకైనా, మరొక వక్తలకైనా, ఎవరికైనా కదా. అందుకే చాలా చక్కగా ఇచ్చిన సమయం. నిజానికి ఒక మాట చెప్పాలి ఏమిటంటే, సార్ దగ్గర కూడా చెప్తాం, డిఓ గారు వచ్చినాక మేము అనుకున్నది ఒక 75-80 మంది పిల్లలు అనుకున్నాం. సార్ 120 మంది పిల్లలు వచ్చినారు సార్. ప్లస్ ఇంకా కింద ఉన్న వాళ్ళని కలుపుకుంటే నాకు తెలిసి 140 దాకా పిల్లలే ఉన్నారు. పెద్దవాళ్ళు ఎక్కువ. అంటే అద్భుతమైనటువంటి విజయం ఒక రకంగా. కాబట్టి ఇంతమంది జిల్లా వ్యాప్తంగా వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళకి అత్యంత విలువైన సమాచారం చేరింది అనేది మా సంతోషం.
మేమెందుకు సంతోషపడిపోతున్నామంటే ఇంకా వచ్చినా బాగుండు, ఆ పిల్లలకి ఇంకా సమాచారం వచ్చేది. ఎందుకంటే ఒకరు ఇద్దరు మేమంతా కలిసి మీ స్కూల్స్కి రావాలంటే సాధ్యం కాదు. మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక లక్ష్యం ఏముందంటే కొన్ని పాఠశాలల్లో కార్యశాలలు నిర్వహించాలనే ప్లాన్ వేసుకున్నాం. కానీ ఇంకా 1-2 స్కూల్స్ అయినాయి అంతే. కానీ ఒకేసారిగా ఈరోజు సుమారు 30 స్కూల్స్లో మేము కార్యశాల నిర్వహించినంత పని అయింది. 30 పాఠశాలల నుంచి పిల్లలు వచ్చినారు. లిస్టులో ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా సమాచారం అందుకొని వచ్చినారు. వాళ్ళు వచ్చినారు, సంతోషం. వారికి అద్భుతమైనటువంటి ప్రేరణ దొరికింది. మీ అందరికీ కథల మీద మంచి అవగాహన కలిగితే ఒక్కసారి గట్టిగా చెప్పండి. సంతోషం పిల్లలు. ఇది బాల సాహిత్య వేదికకు కావలసినటువంటి స్పందన కదా. మీ అందరికీ చేరినాడు. మీ పాఠశాలలు కథావంతమవుతాయి, కథలతో శోభిల్లుతాయి, కథలు రాస్తారు పిల్లలు. వాళ్ళని పిలుచుకుందాం. సార్ మీరు ఒక మాట అన్నారు, వీళ్ళు పిల్లలు కథలు రాస్తామంటే బాల సాహిత్య వేదిక అయినా బాధ్యత తీసుకుంటుంది, లేక తర్వాత మీరు అన్నారు. సార్ మీకు అవకాశం ఇవ్వం సార్, మేమే తీసుకుంటాం ఆ బాధ్యత. సార్ అట్లా అంటాడనే ధైర్యంతో నేను అట్లా అన్నా. ఎందుకంటే బాల సాహిత్య వేదిక ఆవిర్భవించిందే పిల్లల్లోని అక్కడ ఒక శీర్షిక రాసుకున్నాం సార్, బాలలు సృజన వికాసం. ఇది మా మోటో, మా లక్ష్యం. వాడి పిల్లలు వాళ్ళ సృజన వైపు అడుగులు వేస్తున్నారు. ఈరోజు ఇంకా మరింత పటిష్టంగా వాళ్ళు అడుగులు పడతాయి కథా విషయంలో. నాకు తెలిసి పిల్లలకే కాదు, చాలామంది ఉపాధ్యాయులకు కూడా గొప్ప ప్రేరణ కలిగింది. అయితే ఉపాధ్యాయులు ఒకసారి చెప్పట్లేదు, మీ ఆమోదాన్ని తెలిపండి. మీరు కాదు, మాకు వేదిక ముందు నుంచి రావాలి చాలామంది. ఎందుకంటే మనము ఈ కథా వర్క్షాప్ అని చెప్పినప్పుడు, కథా కార్యశాల అని చెప్పినప్పుడు పిల్లలు దాదాపు అంటే వేరే పాఠశాలలో పిల్లలు మాతో మాట్లాడే అవకాశాలు లేవు. కానీ చాలామంది టీచర్లు మాట్లాడినారు. వాళ్ళు ఏమన్నారంటే పిల్లలు తప్పకుండా తీసుకురండి అమ్మా అంటే, తప్పకుండా ఖచ్చితంగా తీసుకొస్తాం సార్, పిల్లల కోసం కాదు మా కోసం కూడా అన్నారు. కాబట్టి మీకోసం కలిగినటువంటి ఒక మంచి ప్రేరణాత్మకమైనటువంటి కథ మీద సాగినటువంటి ప్రసంగంగా మరి మా ఉపాధ్యాయ సోదరిమణులు కూడా గుర్తించినారు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పట్లు. ఏం లేదు, మరి ఇది మాకు కూడా ఒక అమూల్యమైన జ్ఞాపకం కాబట్టి ఒక పోజిటివ్ ఫోటో దిగుదామని. ప్లీజ్ నాన్న, అద్దం మీదకి నీ వేలు వస్తుంది బేట. ఓకేనా? థ్యాంక్ యూ. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, సందేహాలు. ఒకసారి ఇట్లా ఉండరు, బాగా అల్లరి చేస్తారు. ఏమంటే ఇన్నిగాల స్కూల్ ఉంటే ఎంత కంట్రోల్ చేయాలనో మా టీచర్లందరికీ ఖచ్చితంగా రండి అని చెప్పినాం. మీ పిల్లల్ని కంట్రోల్ చేయడం మా వాళ్ళకి కాదేమో అనుకున్నాను. అసలు చప్పుడు చేస్తలేరు మీరు. కొంచెం నవ్వండి, కొంచెం మాట్లాడండి, కొంచెం అంటే సబ్జెక్ట్ మాట్లాడండి, విషయంలో ఉండండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు డౌట్ అడుగుతున్నారు, చెప్పడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ దొరకరు. మీకు తెలుసా, శర్మ సార్ దొరకాలి అంటే చాలా కష్టం. 2 నెలల దాకా డేట్స్ అన్నీ 2 రాష్ట్రాలు, ఒక్కొక్కసారి 2 రాష్ట్రాలు దాటి కూడా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ మేము చాలా రిక్వెస్ట్ చేసినాం, అన్నగారు మా నిజామాబాద్ రావాల్సిందే. మేము చాలా కార్యక్రమాలు వాళ్ళ పిలుపు మీద హైదరాబాద్ దాకా వెళ్తాం, సిద్దిపేట దాకా వెళ్తాం, మరో చోటుకి వెళ్తాం. నేను, ప్రవీణ్ కానీ మిగతా మేము శారదమ్మ కానీ అందరం. కాబట్టి మీరు రావాల్సిందని పట్టుబడినాను. ఎందుకంటే ఇంత విలువైనటువంటి సమాచారం మన దగ్గర రావాలి. కాబట్టి వచ్చింది. సరే, ఇంకా ఈ సెషన్ మనం ఇంకో విభాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఆ లోపల చిన్నగా మీ అందరి కోసం చిన్న రిఫ్రెష్మెంట్. ఎందుకంటే పాపం అప్పటి నుంచి కూర్చున్నారు, మాట్లాడతలేరంటే మా భయం ఏంటంటే ఆకలి అవుతుందేమో అని కూడా. ఆకలి అవుతుంది కదా. సో ఆకలి అయ్యే సమయం కూడా న్యాయానికి స్కూల్స్లో 12:30కి ఆకలి అయ్యే అట్టట్టుగా మనం తయారైనాము. సరే, భోజనం కాదు కానీ బిస్కెట్స్ ఇస్తున్నాడు మా ప్రవీణ్, మా దక్షుడైన కార్యదర్శి పిల్లల కోసం బిస్కెట్స్ తీసుకొచ్చినాడు. చిన్నగా ఇక్కడే కూర్చుందాం. ఒకవేళ వాష్రూమ్స్ లాంటి అవసరం అంటే మీకు కుడి వైపున అవకాశం ఉంది సార్, చూసుకుందాం, చెప్తారు. ఇంకొకటి, పిల్లలు ఈ కవర్స్ మనమందరం క్రమశిక్షణ కలిగిన విద్యార్థులని ముందుగానే ప్రకటించినాం. మరి చెత్త మీరు ఎక్కడేస్తారు, ఎక్కడంటే అక్కడ వెళ్ళద్దు. కవర్స్లో వచ్చిన కూర్చోబెట్టే ప్రయత్నం చెప్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పటికీ మనకు సమయాన్ని అన్న గంటల అన్న మీకు మరికొన్ని మెళుకువలు చెప్తాడు, మరికొన్ని విషయాలు చెప్తాడు. అన్న నువ్వు డైరెక్ట్ చెప్పండి. మీరు మాట్లాడుతున్నటువంటి భాష పదజాలం వాడుకోవడం. రెండోది, మీరు పేర్లు, ఊర్ల పేర్లు కావచ్చు, పాత్రల పేర్లు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటివి. అనగనగా ఒక ఊరు కాదు, డైరెక్ట్గా ఒక ఊరి పేరు రాసుకుందాం. ఒక మంచి మన ఊర్ల పేరు రాసుకుందాం. అట్ ద సేమ్ టైం కథ ఎక్కడ జరిగింది అనేది మనకు అర్థం కావాలి.
ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఇంతమందిని కలిసి ఇంతమందిని కలుపుకొని చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఒక మంచి ప్రారంభమైందిగా మేము భావన చేస్తూ జిల్లా స్థాయిలో గొప్ప స్ఫూర్తి పంచే సందర్భం ఇది. అట్లాగే మన కార్యక్రమానికి టీటీయూ తెలంగాణ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు ఎల్ రాము వచ్చినారు. వారు మనకి ఒక ఆత్మీయ అతిథిగా సభలో కూడా పాల్గొంటారు. వారికి కూడా స్వాగతం. త్వరలో మనకి జోషి గారు ఈ వెక్టర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు వస్తారు, వారు కూడా జాయిన్ అవుతారు. ఇంకా చాలామందితో మన సభా కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటాం కార్యక్రమాన్ని. అయితే ఈ కార్యక్రమానికి మనము ప్రధాన సభా కార్యక్రమంలో మనకు పుస్తకావిష్కరణ ఉంది పిల్లల కోసం. ఇందాక మేము విఆర్ శర్మ సార్ని పరిచయం చేస్తూ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితమే పిల్లల గురించి ఆలోచన చేస్తూ రచనలు చేసినారన్నారు. అట్లాగే మన నిజామాబాద్లో కూడా అట్లా రచన చేసిన కల్లావజ్జల మహేష్ బాబు గారు వచ్చినారు. వారు 2003లోనే పిల్లల కోసం పొడుపు విడుపు అనే అద్భుతమైన పద్య పుస్తకం రాసిన వారు. తర్వాత తెలుగువాణి శతకం రాసిన వారు. వారి జయ జగదీశ శతక పుస్తకావిష్కరణ సభా కార్యక్రమంలో ఉంటుంది. పిల్లలు ఇప్పుడు మాట్లాడొద్దన్నాను, అప్పుడు మాట్లాడమంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను. మిస్ టైం అంటారు దీన్ని. నిశ్శబ్దంగా తీసుకోండి. అవడమే ఒక కవితలాగా వచ్చినారు. పిల్లల సాహిత్యం అంటే, పిల్లల కవిత్వం అంటే మనం మామూలుగా ఏదైనా తినే పదార్థాలకు అంటాం, పడి చచ్చిపోతారు అంటాం కదా, అట్లా పిల్లలంటే పడి చచ్చిపోయే మనిషి మా అశోకన్న. కాబట్టి గరిపల్లి అశోకన్న గారు కార్యశీలి. ఏ పని ఎట్లా జరగాలనో, తెర వెనుక ఏం చేయాలనో, కార్యక్రమం అంతా ఎట్లా సజావుగా జరగాలో అద్భుతమైనటువంటి రచన చేయగలుగుతారు. ఒక శ్రామికుల్లాగా పని చేయగలుగుతారు. వారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చాలా సందర్భాల్లో మేము అనుకుంటూ ఉంటాం. కానీ మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఒకసారి మిమ్మల్ని మీ మాటల్ని కూడా మా పిల్లలకి స్ఫూర్తిదాయకంగా అందించేటటువంటి ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానించినామన్నా. చాలా గట్టి చేపట్లు అన్నగారికి. చెప్పిన అంశాలు కవితా రచనకు సంబంధించి వారు చేసిన సూచనలు ఎట్లా ఉన్నాయంటే వార్తల్లో ముఖ్య అంశాలు అంటాం కదా, అట్లా ముఖ్య అంశాలుగా చెప్పినారు. దాన్ని పెంచి పోషించుకొని పరిపోషించుకుంటే మీరు మంచి కవితలు రాసేవాళ్ళుగా మారుతారు. కవితా రచన విషయంలో అన్నగారు మన జిల్లాకు సంబంధించి 1-2 మాటలు చెప్పినారు. కాబట్టి దాదాపుగా వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా బాల సాహిత్యంలో అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వాళ్ళే. ఉపాధ్యాయులుగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి తెలుగు ఉపాధ్యాయులే రాస్తారు. ఇందాక ఒక చర్చ కూడా జరిగింది. ఏం అవసరం లేదు, తెలుగు ఉపాధ్యాయులు కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది అంతే తప్ప తెలుగేతర ఉపాధ్యాయులు కూడా చక్కగా కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక కాలానికి మహాకవిగా గుర్తుంచుకునే శేషేంద్ర శర్మ ఒక ఇంజనీర్. మరి ఆయన అద్భుతమైనటువంటి కవిత్వం ఒక దిక్సూచిలాగా నిలబడ్డటువంటి వారు. గురజాడ లాంటి వారు చాలామంది ఉన్నారు. మన దగ్గర కూడా పెద్దింటి అశోక్ గారు ఎస్జిటి ఉపాధ్యాయులు. ఎంత పెద్ద ఉపాధ్యాయులు, ఎంత పెద్ద కథా రచయిత అంటే చాలా సినిమాలకు ఇటీవల ఆయన కథల్ని తీసుకుంటున్నారు. తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. పక్క సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి సోదరులు వారు. అట్లాగే మన దగ్గర కూడా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ రాసే మిత్రులు ఉన్నారు. డాక్టర్ తంగుడిగి ఫణీంద్ర గారు విట్లో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు మ్యాథమెటిక్స్లో. కానీ ఇప్పటిదాకా 4 పద్య శతకాలు రాసినారు. ఒక అద్భుతమైనటువంటి పద్య కవి. వాళ్ళ అన్నగారు ఉన్నారు ఇక్కడే, తంగుడిగి శ్రీనివాసరావు గారు. వీరు బాల సైన్స్ వినోద్, నేను ఇందాక పరిచయం చేసినట్టుగా వారు ఫిజికల్ సైన్స్ టీచరు. కానీ పిల్లల కోసం పద్యాలు రాస్తున్నాడు, ఇంకా రాసే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎట్లా ఉండాలని తెలియదు. సబ్జెక్టుకి సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. మరి చాలా కవిత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా సూచన చేసినారన్న. నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ప్రవీణ్ శర్మ తడపాకల నుంచి పుస్తకాల పరంపరను తీసుకొచ్చినాడు. మేము గుండారం నుంచి కూడా గుండారం గువ్వలు మొదలుపెట్టి సిరీస్గా తీసుకొచ్చినాం. 1, 2, 3గా గుండారం గువ్వల్ని రావడం జరిగింది. ఇంకా చాలా వర్క్షాప్స్, అట్లాగే రేడియో కార్యక్రమాలు అసలు నిరంతరం అన్నగారు గుర్తు చేసినారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు మన నిజామాబాద్ జిల్లాకు ఉంది. కెనడా దేశం నుంచి గడుగ్గాయ్ అనే ఒక పత్రిక వస్తుంది, మీకు అందరికీ పరిచయం కావాలి కాబట్టి. ఆ గడుగ్గాయ్ అనే పత్రిక గత సంవత్సరం పిల్లలందరికీ కవితా రచన పోటీలు పెట్టింది. విద్యార్థులందరికీ మనం ఇప్పుడు పెట్టినట్టుగా జిల్లా స్థాయిలో పెట్టినట్టు వారు అంతర్జాతీయ స్థాయిలో పెట్టినారు. అప్పుడు బహుమతులు గెలుచుకున్న సుమారుగా 10 స్కూల్స్లో తెలంగాణ నుంచి 3 స్కూల్స్ ఉన్నాయి. అందులో నిజామాబాద్లో 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ప్రవీణ్ శర్మ గారి తడపాకల్ స్కూలు, రెండవది కాసర్ల గారి గుండారం స్కూల్.
సో ఈ పిల్లలు ఆ పిల్లలు అంతర్జాతీయ బహుమతులు అంటే ఒక పాఠశాల కీర్తి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చింది. అన్నగారు లాంటి మార్గదర్శకం ఏది జరిగినా అశోక్ అన్న స్పెషల్ ఏమిటంటే బాల సాహిత్యం గురించి ఈ జిల్లా ఆ జిల్లా కాదు, ఎక్కడైనా జరిగిన గబుక్కన ఒక సమాచారం ఇచ్చేస్తారు. పిల్లల్ని పంపించండి, పోటీ పెట్టండి. మొన్న మనం తెలంగాణ సాహిత్య అకాడమీకి పిల్లలు ఎర్రగట్ల నుంచి వెళ్ళి బహుమతులు తెచ్చుకున్నారు. అట్లాగే తెలంగాణ సారస్వ పరిషత్ పెట్టిన పోటీల్లో అటు గుండారం కానీ ఇటు ఎర్రగట్ల కానీ తర్వాత సిర్పూర్ కూడా కొత్తగా తొలి అడిగి వేసింది అక్కడ. ఇవన్నీ ప్రైజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే ఈ మార్గదర్శనం ఎక్కడ అంటే అన్నగారు అట్లాంటి సూచిస్తుంటారు, వెళ్ళండి మీరు ఈ పోటీలు ఉన్నాయని చెప్పేసి మేము మా పిల్లలకి చెప్తూ ఉంటాం. కాబట్టి నిరంతరం పిల్లల కోసం ఆలోచన చేస్తూ పిల్లలలో సృజనను బతికించడానికి, వెలిగించడానికి, నిలబెట్టడానికి గొప్ప ప్రయత్నం చేస్తే మన గరిపల్లి అశోక్ అన్న గారు ఇక్కడికి వచ్చినారు. చాలామంది వారి పేరు తెలుసు, వారు తెలియదు, వారి పేరు చాలా ప్రఖ్యాతం కానీ వీరే వారు అనుకోరు. ఎందుకంటే ఇందాక గొప్ప కార్యశీలి వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు, అవి వీరే వారు అనుకుంటూ ఉంటాం. కాబట్టి అట్లాంటి మంచి కార్యశీలి కార్యదక్షులు అందరికీ మాలాంటి బాల సాహిత్యంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ మార్గదర్శిగా నిలబడి అన్నాన్ని మేము ప్రేమగా పిలుచుకునేటువంటి అశోక్ అన్న చాలా చక్కటి స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని మనకు అందించినారు. కవిత్వ విషయంలో మీకు సూచనప్రాయంగా ఏం చేయాలని చెప్పినారు, ఏం పాఠ్యాంశాలు ఎట్లున్నాయో చెప్పినారు. పాఠ్యాంశాల విషయానికి వచ్చినట్లయితే సృజనాత్మకత అనేది ప్రతి పాఠం వెనకాల ఉంది. ఈ సిసి మోడల్లో మనకు తెలుసు, దాన్ని పెంచుకుందాం, మీ ఉపాధ్యాయులు చర్చించుకుందాం, మిగతా సృజన మార్గంలో వెళ్ళాలనే సూచన చాలా అద్భుతంగా ఉంది సార్. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ముందుకు పంపించుకుంటే చేస్తే ఈ రోజంతా సరిపోతుంది. అంత పనిచేస్తున్నటువంటి వాళ్ళు కార్యవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా తంగుడిగా శ్రీనివాసరావు లాగా వారి కార్యదర్శి అన్ని పనులలో చేయుతగా మాకుంటారు. అట్లాగే పాఠశాలల్లో కూడా సైన్స్ విభాగాన్ని చూస్తున్నారు. మన బాల సాహిత్య వేదిక అన్ని విభాగాలకి అంటే సృజన ఎక్కడ ఉంటే అక్కడ వారు సైన్స్ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా దాంట్లో పీజీ హెడ్ మాస్టర్లు కూడా సభ్యులుగా ఉన్నారు. మా బాబు సార్ మాకు కార్యవర్గ సభ్యులు, మేమెంత అదృష్టవంతులం చూడండి. అంటే వాళ్ళు ఉన్న కళాకారులు మాకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చేటటువంటి వారు. మరి ఇంకా చాలామంది వీళ్ళందరినీ పరిచయం చేయడానికి ఇందాక అన్నట్టుగా వేదిక సమయమే సరిపోనంత పనులు చేసినటువంటి వారు. మరి ఈ కార్యక్రమం సార్ రాగానే సార్ బయలుదేరినారని ఇప్పుడే ఫోన్ చేసినారు, ఏ నిమిషమైనా సార్ వస్తారు. Sinushree, my school name is JPHS Sirpur. My guide teacher name is Gayatri Madam. బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు, ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు. మేఘాల వడిమి జారి రాగాలు తీయు చినుకు, మేఘాల వడిమి జారి రాగాలు తీయు చినుకు, ఈ భూమి మీద దూకి ఇటు అటు పరుగులత్తు, ఈ భూమి మీద దూకి ఇటు అటు పరుగులత్తు. ఆ చినుకు సందడంతా ఇంటిలోనే నాట్యమాడ, ఆ చినుకు సందడంతా ఇంటిలోనే నాట్యమాడ. ఇంకూడు గుంతగట్టి, ఇంకూడు గుంతగట్టి, ఇంకూడు గుంతగట్టి, ఇంకేల చేల పట్టి, ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు. నిండిన చెరువులల్లా చెతవేసి నింపరాదు, నిండిన చెరువులల్లా చెతవేసి నింపరాదు. ప్లాస్టికులంతా వాడి పరిశాను కావద్దు, ప్లాస్టికులంతా వాడి పరిశాను కావద్దు. కాల్వలుగో నీళ్లు సాగి షెన్లల్లో పారుతుంటే, కాల్వలుగో నీళ్లు సాగి షెన్లల్లో పారుతుంటే, పంటాలు విరగ పండు, పంటాలు విరగ పండు, పంటాలు విరగ పండు, మన మనసులన్నీ నిండు. ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు. తనేమి
स्वस्ति न बृहस्पति ददातु ध्रुवं ते राजा वरुणः ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रक्षरा स्कन्धारयितां ध्रुवं मेधां इन्द्रं दधातु मेधां देवी सरस्वतिः मेधां मे अश्विना बुभावदत्तं दुष्करस्रजः अप्सरासुजया मेधा गन्धर्वे जयन्मनः दैवीं मेधा सारस्वतीं सामं मेधासुरविर्जन् विस्वाहा आमं मेधासुरभि विश्वरूपः. సేవలందించి ఎంతో మంది తెలుగు అధ్యాపకుల్ని ఉపాధ్యాయుల్ని తెలుగు భాష అభిమానుల్ని తయారు చేసినటువంటి వారు గురుతుల్యులు శ్రీ తల్లావజ్జల మహేష్ బాబు గారు రాసినటువంటి జై జగదీశ శతకం పుస్తకావిష్కరణ చేసుకుందాం సార్. మీ అందరూ సార్ ఇట్రండి, మీరు ఒకసారి అతిథులందరి చేతి మీరు చప్పట్లు కొట్టచ్చు, చప్పగా ఉంటుంది లేకపోతే. అంతే, మనమందరం వేదిక మీదకి రాలేం కాబట్టి చప్పలతో వద్దాం, చప్పట్ల ధ్వనుల ద్వారా వద్దాం. తల్లవజ్జల మహేష్ బాబు గారు తెలుగువాణి శతకాన్ని 1980లలోనే రాసినటువంటి వారు, అలాగే పొడుపు విడుపు రాసిన వారు, అలాగే బాలరామాయణాన్ని రచించినటువంటి వారు. తర్వాత వారి నుంచి ఒకసారి అనువాద రచన కూడా వచ్చింది. ఇప్పుడు పిల్లల కోసం జయ జగదీశ శతకాన్ని తీసుకొచ్చినారు. మొత్తం కంద పద్యాలతో సాగే మంచి పుస్తకం ఇది. పిల్లలందరికీ, విజేతలైన పిల్లలందరికీ ఇది కూడా చేరుతుంది. ఈ వేదిక మరి ఈనాటి ఇంత మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ బాబు సార్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొద్ది దగ్గరకు వచ్చి ఫోటో తీయండి, ఇది మనకి ఆవిష్కరణ ఫోటో. అలాగే ఈ కార్యక్రమం మరి వేగంగా ముందుకెళ్దాం, ఎందుకంటే ఆకలి సమయం అయిపోయినట్టుగా ఆకలి బండి కూడా మన దగ్గరికి వచ్చింది, ఆహారం బండి కూడా వచ్చింది. మా కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అందరి చేత బహుశా మాట్లాడించే అవకాశం లేనప్పటికీ ఒకటి రెండు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా కార్యదర్శి మరి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఎప్పుడు ఏర్పడింది, ఏం చేసింది అనేది చాలా సంక్షిప్త సుందరంగా మా దేశముఖ్ ప్రవీణ్ కుమార్ శర్మ వేదిక ముందుస్తారు. వేగం మీరు నా వెనుక ఉన్నారు, చాలా సంతోషం అన్న, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చాలామంది ఉన్నారు కానీ సమయం లేదు, పిల్లల ఆకలిని దృష్టిలో పెట్టుకుంటున్నాం. మరి శర్మ సార్ ఒక్క మాట. ఓకేనా సార్? ఓకేనా సార్? ఓకే. మహేష్ బాబు సార్, ఎందుకంటే పుస్తకావిష్కరణకు అవకాశం ఇచ్చినారు, పుస్తకావిష్కరణ చేసుకున్నారు. అలాగే ఈనాటికి మనకు ఒక ఆత్మీయ అతిథి, అన్నిటికీ మించి మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికకు వారు గౌరవ సలహాదారులు కూడా. కాబట్టి వాళ్ళ సలహాల ప్రకారంగానే మేము ముందుకు ఇలాంటి విజయవంతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. అలాగే మహేష్ బాబు సార్ గారు వారి యొక్క ఆత్మీయ ప్రసంగాన్ని సంక్షిప్త సుందరంగా అందించాలని కోరుతున్నాం. నా బాల్యం చిన్న మొక్కగా మొదలై ముద్దులకే ముద్దబంతి బిడ్డనై చిగురెత్తే ఆకునై ఆటపాటల లేడినై చిలుకమ్మల పలుకునై నా ఏడుపు ముత్యమై నా నవ్వులు పువ్వులై అమ్మకు అమృతపు జల్లునై వెన్నెలకు అన్నమై సీతాకోక చిలుకనై తుర్రుమని ఎగిరిపోయే మధురక్షణాలెన్నో అక్షరాలు సరిపోని అనుభవాలెన్నో ఆ జ్ఞాపకాల సవ్వడులెన్నో ఆ గుర్తుల స్పర్శలెన్నో నా బాల్యం ఆనందాల కలువల కొనలు గుండెలో స్మృతులుగా ఒదిగిపోయాను ముందు పరుచుకొని మురిసిపోతాను ఆ మధుర అలలను మరవలేను. ధన్యవాదాలు. నా బాల్యం ఆనందాల కలువల కొలను అనే ఒక గొప్ప సరికొత్త ప్రయోగాన్ని చేసింది అమ్మాయి. ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సందర్భాల్లో జరిగిన కవితల పోటీలో తాను విజేతగా నిలబడింది. ఆ అమ్మాయికి ఒకసారి అందరి తరఫున అభినందనలు. అట్లాగే ఎవరైనా ఒకరు మాట్లాడతామన్నారు, స్పందన అన్నారు. పిల్లలు తొందరగా ఎవరు వస్తారు? ఎవరైనా ఒకరు వస్తారా? లేకపోతే వేగంగా మన ముఖ్య అతిథి గారి సందేశం వినేస్తాం. ఓకేనా? సరే, మరి బృహత్తరమైన కార్యక్రమం సార్. ఇందాక మీరు సంక్షిప్తంగానైనా కార్యక్రమం యొక్క సమగ్రతను ఈ వేదిక మీద అందించేటటువంటి ప్రయత్నం చేసినాం. మీరు మాకు అనుమతి ఇవ్వడమే ఈ విజయానికి మూల కారణం, మూల నాంది సార్. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విజయోత్సవం కానీ పిల్లల మొహాల్లో ఉన్నటువంటి నవ్వులన్నిటికీ కారణం మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ అశోక్ గారు. మరి ఒక్కసారి వారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం, వారి ముఖ్య అతిథి సందేశాన్ని అందుకుందాం. అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ సంస్థల నుంచి బహుమతులు అందుకున్న బిడ్డకు ఇది పక్క పెట్టండి. రాష్ట్ర స్థాయి బహుమతులు వెళ్ళమ్మా. రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్న అమ్మాయి మేఘన సిరిపూర్ నుంచి రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్న అమ్మాయి. అలాగే భోజనాల దగ్గర దయచేసి లాటికర్ రాము సార్ భోజనాల దగ్గర
కంపెనీ శ్రీనివాస్ గారు బాగుంది. అందరూ ఒకటిసారి రండి, మీరు వేగంగా రావాలి. ఇంకో చిన్న పిల్లలు ఉన్నారు. ఎక్కమ్మాయి అలాగే సింపుల్ ఇంకా వదిలేస్తారా మానసికంగా. అలాగే ఎవరి పిల్లలు ఉన్నారు. అక్కడ భోజనాలు ప్రారంభమైనవి. దయచేసి పెద్దవాళ్ళు అక్కడ పర్యవేక్షిస్తున్నారు. భోజనాలు మేరకు ఫోటోస్ పూర్తి చేసుకోవాలి. శారదా మేడం ఇటు చూడండి. ఇస్మాయిల్ రేణుకా మేడం ఇటు. नवा पाकिस्तान साइड देखिए और साइड देखिए చేసినటువంటి గౌరవనీయులు బిఆర్ శర్మ గారికి మరియు అశోక్ సార్ గారికి ఈనాటి కార్యక్రమాల్లో తమ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవనీయులు కల్లావతుల మహేష్ బాబు సార్ గారికి, కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, ఈనాటి కార్యక్రమాన్ని ప్రెస్ ముఖతః ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులకి, గైడ్ టీచర్స్గా వ్యవహరించి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా బాలభవన్ని అడగగానే ఇచ్చినటువంటి బాలభవన్ సూపరింటెండెంట్ గారికి, బాలభవన్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఇక్కడితో ముగిసిందని ప్రకటిస్తున్నాం. జై హింద్.